హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మదర్స్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు అస్తమాను కుకీస్ అడుగుతారు, చాక్లెట్స్ అడుగుతారు. సో మనమే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేయచ్చు. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో చేసేయచ్చు అండ్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఈ వీడియోని వితౌట్ ఎనీ స్కిప్ చూడండి. ఈ బిస్కెట్స్ మీకు చాలా బాగా నచ్చుతాయి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఈ వీడియోనే కాకుండా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నచ్చితే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ పిల్లల గురించే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ గురించి అయితే నేను ఈ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. నా లైఫ్ స్టైల్ కావచ్చు, డైలీ వ్లాగ్స్ కావచ్చు, అండ్ షాపింగ్ హాల్స్ కావచ్చు, అండ్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ కావచ్చు, ట్రావెల్ వీడియోస్ కావచ్చు, అండ్ అలాగే ఇటువంటి కొత్త పిల్లలకి ఇష్టమైన హెల్దీ రెసిపీస్ కూడా ఎన్నో షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియో వితౌట్ ఎనీ స్కిప్ టిల్ ది ఎండ్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ ఆల్మండ్ కుకీస్. ఆల్మండ్ కుకీస్ అంటే ముందుగా మనకు కావాల్సింది ఆల్మండ్ ఫ్లవర్ అనమాట. సో ఈ ఫ్లవర్ మనకు కావాలి అంటే మార్కెట్లో చాలా అవైలబుల్స్ ఉంటాయి, బట్ ఇంట్లోనే మనం ఆల్మండ్ ఫ్లవర్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది అలానే ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక 100 grams or 200 grams ఆఫ్ బాదం తీసుకోండి. ఆ బాదం ముందుగా మంచిగా మొత్తం కడిగేసుకున్న తర్వాత ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా పీల్ అనేది వచ్చేస్తుంది అనమాట. బాదంకున్న పీల్ మొత్తం వచ్చేస్తుంది. దాని స్కిన్ తీసేసి దెన్ ఓన్లీ ఆ వైట్ బాదంని మాత్రం వేసేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా పీల్ చేయకుండా నార్మల్ బాదం వేసేయకూడదు. అలా అయితే ఫ్లోర్ అనేది చాలా చేదైపోతుంది. ఎప్పుడు అలా చేయకూడదు. ఆ బాదం ఫ్లోర్ని 2 typesగా చేసుకుంటాము. ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను చేస్తున్న టైప్, ఇంకొకటి వచ్చేసి నైటే నానబెట్టేసి ఉంచేస్తారు బాదంని. సో మార్నింగ్కి ఈజీగా పీల్ అయిపోతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్. నేనేంటంటే ఆ నైట్ సడన్గా కుకీ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో నాకు అట్లా అవ్వలేదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా సడన్గా ఆల్మండ్ కుకీస్ మీరు చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మెథడ్ అనమాట మీరు బాదం ఫ్లోర్ ప్రిపేర్ చేసుకోవడానికి. అనదర్ థింగ్ ఈస్ మీరు నైటే నానబెట్టేసుకొని పీల్ చేసుకుంటే అది కూడా బెస్ట్ అనమాట. సో ఇప్పుడైతే ఆల్మండ్ ఫ్లోర్ పీల్ చేసేసుకున్నాం కదా, దాన్ని పక్కన గాల్లో అంటే కొంచెం ఫ్యాన్ పెడితే డ్రై అవుతుంది బాదం మొత్తం. అది డ్రై అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక 100 grams ఆఫ్ బటర్ తీసుకోవాలి. గ్రామ్స్ అంటే 1/3 cup ఆఫ్ బటర్, 1/4 cup ఆఫ్ బటర్ తీసుకొని దాని తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టు చూసుకోవాలి. తర్వాత ఒక బీటర్ కానీ బ్లెండర్ కానీ ఉంటే దాంతో బీట్ చేసుకోవాలి మొత్తం. బటర్ అనేది మీరు ఫ్రిడ్జ్లో పెట్టి వెంటనే ఇట్లా బీట్ చేయడానికి అయితే కుదరదండి. ముందుగా బటర్ బయట తీసుకొని రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత దాన్ని ఈ విధంగా మనం బీట్ చేసుకోవాలి. బటర్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక ఫుల్ క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో అప్పుడు బిస్కెట్స్ అనేది చాలా ఫ్లఫీ అండ్ క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. సో ఇట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత 1/2 cup ఆఫ్ జాగరీ పౌడర్. నేను పిల్లలకి హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ యూజింగ్ జాగరీ పౌడర్. నా ఛానల్లో చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు షుగర్ అనేది నేను యూజ్ చేయను. అఫ్కోర్స్ మా ఇంట్లో కూడా షుగర్ అవైలబుల్ ఉండదు. సో ఎప్పుడు మేము ప్రతి దాంట్లోకి జాగరీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ పిల్లలకి పెట్టాలి హెల్దీగా, అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి అంటే మన పేరెంట్స్ కావచ్చు, అట్లా వాళ్ళకైనా పెట్టాలి అన్నప్పుడు ఇట్లా హెల్దీగా చేసి పెట్టండి. అండ్ 1 cup ఆఫ్ వీట్ ఫ్లవర్ వేసుకోవాలి. తర్వాత 1/3 cup ఆఫ్ ఆల్మండ్ ఫ్లవర్. సో ఆల్మండ్ ఫ్లవర్ని మిస్ చేయకూడదు. ఆల్మండ్ ఫ్లవర్ ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, బట్ ఒక మెజర్మెంట్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే 1 cup వీట్ ఫ్లవర్కి 1/3 cup ఆఫ్ ఆల్మండ్ ఫ్లవర్ అయితే సరిపోతుంది. సో ఇంకొంచెం క్రిస్పీ కోసం నేను అంటే ఆ చంకీగా తగిలితే ఆల్మండ్ కుకీస్ కొంచెం బాగుంటుంది అని చెప్పి నేను ఆ ఫ్లవర్ని కొంచెం సెపరేట్గా కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇట్లా ఈ విధంగా యాడ్ చేసి మొత్తం చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో, ఆ డఫ్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో, సో ఆ విధంగా ప్యాటర్న్ అయితే ఆ విధంగానే కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 minutes పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అది కొంచెం సెట్ అయినంత వరకు కూడా ఒక 5 minutes ఉంచినా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా చేసేసినా పర్వాలేదు. దీనికి ఎక్కువ ప్రాసెస్ అని అనుకోకూడదు, జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఈ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉందా, బిస్కెట్ సాఫ్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేయడానికి ఇట్లా
క్వాంటిటీ తీసుకొని రౌండ్ చేసుకొని రౌండ్ బిస్కెట్స్ టైప్లో ఒకసారి చేసుకొని చూడండి. సైడ్స్న మీకు వితౌట్ ఎనీ క్రాక్స్ వచ్చినట్టయితే బిస్కెట్స్ అనేది చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుందని అర్థం. సో ఆ విధంగా వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఇంకోసారి కలుపుకొని మనకు తెలిసిపోయింది బ్యాటర్గా ఉందని తెలిసిపోయింది. సో అగైన్ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ట్రే తీసుకొని ఆ ట్రేలో బేకింగ్ పేపర్ వేసుకోవాలి. బేకింగ్ పేపర్ తీసేసుకొని దానికి ఆయిల్ మొత్తం గ్రీస్ చేసుకొని మనం ఏదైతే ఆల్మండ్ డఫ్ ప్రిపేర్ చేసుకున్నామో దానికి హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ డఫ్ అనేది మనం తీసుకోవాలి. మొత్తం కాకుండా హాఫ్ ఆఫ్ ది డఫ్ తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని పెట్టేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, యాస్టీజ్ ఈ ప్రాసెస్లోనే మీరు ఫాలో అయిపోవాలి. బిస్కెట్స్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి. సో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ నేను తీసుకున్నాను, మొత్తం తీసుకోలేదు. మిగతా హాఫ్ వేరే షేప్స్లో చేద్దామని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా చపాతీ రోల్ ఉంటుంది కదా, ఈ చపాతీ రోల్తోనే మీరు ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పాముకొని పెట్టేసుకోవాలి. సో థిక్నెస్ చూసుకోండి. ఎక్కువ థిక్నెస్ అయితే బేకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా అవుతుంది. తక్కువ థిక్నెస్ ఉంటే కొంచెం ఈజీగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లావుగా లేకుండా కొంచెం థిన్గా ఉండేటట్టు చూసుకోవచ్చు. ఇక్కడ రాసి పెడుతున్నాను చూసుకోండి వీడియోలో క్లియర్గా. మనం అలా పాముకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 5 to 10 మినిట్స్ అనేది స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే ఈ విధంగా బిస్కెట్స్ మనకి నచ్చిన విధంగా కుకీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాలి, అది సెట్టింగ్ అవ్వాలి, కొంచెం మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆల్మండ్ కుకీస్కి అయితే మీరు ఈ విధంగానే చేసుకోవాలి. సో నేనైతే నాకు నచ్చిన షేప్స్లో చేసుకున్నాను. ఒకటి వచ్చేసి కొంచెం హ్యాండీ కోసం ఈ విధంగా ఇంత చిన్న చిన్న కుకీస్కి అయితే నేను ప్రిపేర్ చేస్తాను. తక్షవి కూడా ఈజీగా తినాలి కదా, కొంచెం పొడవుగా చేసుకుంటారు చాలామంది ఆల్మండ్ కుకీస్. సో నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను, ఎందుకంటే తక్షవి కూడా కొంచెం ఈజీగా తినడానికి ఉంటుంది కదా అని చెప్పి ఈ విధంగా నేనైతే చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్స్లో ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఇది చూపించాను, కొంచెం థిన్గా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది కొంచెం థిక్ ఉంది. సో ఇటువంటివి మీరు చూసుకొని బేక్ చేసుకోవాలన్నమాట. ఇంత లావుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసుకొని అవన్నీ ఒకేసారి బేక్ చేసుకోవాలి. ఇట్లా థిన్ కింద ఏవైనా ఉన్నాయో అవన్నీ ఒకేసారి పెట్టుకొని సెకండ్ టైం బేక్ చేసుకోవాలి. సో అవెన్ ఉన్న వాళ్ళు అవెన్లో చేసుకోవచ్చు, లేదంటే స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవాలంటే ఒక 20 to 25 మినిట్స్, అంటే డిపెండ్స్ ఆన్ యువర్ థిక్నెస్, కుకీ థిక్నెస్ బట్టి టైమింగ్ అనేది మీరు సెట్ చేసుకుంటూ ఉండాలి. సో నేనైతే ఫస్ట్ లావుగా ఉన్నవన్నీ బేక్ చేసుకున్నాను. సో 10 to 15 మినిట్స్ పట్టింది ఆఫ్ కోర్స్. ఇంకోటి థిన్ కింద ఉన్నాయి కదా, ఆ థిన్ కుకీస్ అనుకుంటే అవి వచ్చేసి ఒక 10 మినిట్స్ ఇట్లా పట్టేసింది. సో థిక్నెస్ బట్టి ఉంటుంది కుకీస్ మనం కుక్ చేసుకోవాలి అంటే. ఇంకా మిగిలిన హాఫ్ ఆఫ్ ది డఫ్ ఏమైనా ఉంటుందో అదంతా కూడా మీ స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు, అవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. ఈ విధంగా నచ్చిన షేప్స్లో మీరు ఈ కుకీ కటర్స్ ఉంటాయి, మీన్ ఫ్రూట్ కటర్స్. ఇది నేను తక్షవికి అయితే ఫ్రూట్ కట్ చేద్దామని చెప్పి కటర్స్ తీసుకున్నాను అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ మనం ఈ విధంగా కూడా కుకీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే హస్బెండ్ కోసం అని చెప్పి హాట్ కుకీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాయి. ఇది తక్షవికి కాదు యాక్చువల్లీ. సో తక్షవికి చాలా చిన్న, నా ఛానల్లో ముందు మీరు చూసినట్లయితే స్మాల్ మినీ కాఫీ కుకీస్ చేశాను, అండ్ దాని తర్వాత ఈ పొడవు ఫింగర్ కుకీస్ చేశాను ఆల్మండ్. సో ఇది వచ్చేసి హస్బెండ్కి అనమాట, ఓన్లీ హార్ట్ షేప్ కుకీస్ కొంచెం స్పెషల్గా ఇద్దామని చెప్పి చేశాను. అది ఆయన కూడా చాలా ఇష్టం, ఇట్లా డిఫరెంట్గా చేస్తే ఆయన చాలా ఇష్టపడుతూ తింటారు. అలా హ్యాపీగా తినేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం చేయడానికి కూడా కొంచెం మోటివేషన్ కింద ఉంటుందన్నమాట. సో ఇది కూడా సేమ్ టైమింగ్ ప్రకారం బేక్ చేసుకొని పెట్టుకోవాలి. దాట్స్ ఇట్ గాయస్, కుకీస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా చక్కగా ఉంటుంది. ఈ రెసిపీని అయితే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ టేస్ట్ విషయానికి వస్తే గాయస్, ఆల్మండ్ ఫ్లవర్ అని, నిజంగా ఆల్మండ్ అంటేనే చాలా టేస్టీ ఉంటుంది. అటువంటిది ఆల్మండ్ ఫ్లవర్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇందులో. ఈ కుకీ ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. పిల్లలకే పెట్టండి, ఇట్లా డ్రై ఫ్రూట్స్ వాళ్ళు సపరేట్గా అయితే తినలేరు. ఇటువంటి ఫ్లవర్స్ మనం నట్స్ అండ్ పౌడర్ ఇటువంటి కుకీస్లో మనం యాడ్ చేసి పెడితే ఈజీగా తినేస్తారు. అండ్ చాలా చక్కగా ఉన్నాయి బిస్కెట్స్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేస్తారు లేదో నాకైతే కమెంట్ చేయండి.
సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్రిపేర్ చేసుకున్న కుకీస్ అన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి. కుకీస్ మీరు 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మాకైతే 2 రోజులకి అయిపోయింది అనుకోండి. సో ఒకవేళ ఎక్కువగా తినలేని వాళ్ళు ఉంటే కనుక 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. హోమ్ మేడ్ కాబట్టి కొంచెం తక్కువ రోజులే ఉంటుంది. సో వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, కలర్స్, నథింగ్ కదా, కెమికల్స్ లేకుండా హోమ్ మేడ్గా చేసాం కాబట్టి ఫ్యూ వీక్స్ వరకే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.